హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిందన్ లాజిక్స్. సో మనం ఈరోజు ఏంటంటే May 24th కరెంట్ అఫైర్స్ చేయబోతున్నాము. వీఆర్ గోయింగ్ టు కవర్ లైక్ స్టేట్ న్యూస్, ఇంపార్టెంట్ డేస్ ఆన్ దిస్ డే, అండ్ వాట్ ఆర్ ద ఈవెంట్స్ టుక్ ప్లేస్ రిగార్డింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బ్యాంకింగ్ న్యూస్, అండ్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్ దీస్ టాపిక్స్ ఇన్ దిస్ డే. సో లెట్ us మూవ్ ఫర్ ద ఫస్ట్ టాపిక్. సో ఫస్ట్ టాపిక్ మనకి ఏంటంటే రిగార్డింగ్ స్టేట్ న్యూస్ చూద్దాం. సో ఈ స్టేట్ న్యూస్లో ఫస్ట్ టాపిక్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ ఏంటి మనకి, ఉత్తరప్రదేశ్ రిపోర్ట్స్ ఫస్ట్ కేస్ ఆఫ్ ఎల్లో ఫంగస్ అన్నారు, రైట్. సో ఇప్పుడు రీసెంట్గా మనం ఈ COVID-19 పాండమిక్ సిచ్యువేషన్లో చూసుకున్నట్టయితే ప్రతిదీ ఏంటి, లైక్ ఇప్పుడు మనకి ఉన్న 3 ఫంగస్ నేమ్స్ ఏంటవి, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అండ్ ఎల్లో ఫంగస్. ఇప్పుడు రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో ఫస్ట్ కేస్ అనేది నోట్ అయిందనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఈ బ్లాక్ ఫంగస్ ఏంటి, వైట్ ఫంగస్ ఏంటి, ఈ లైక్ ఎల్లో ఫంగస్ ఏంటి అంటున్నాం. లైక్ ఇవేంటంటే ఆల్రెడీ ఫంగస్ అన్నారు, లైక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా అవి అనమాట. సో ఇలా నేమ్స్ ఎందుకు ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అనేది మీకు డౌట్ రావచ్చు, రైట్. సో బ్లాక్ ఫంగస్ ఇంకా వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అనేది అవి అక్కర్ అవుతున్న లైక్ ప్లేసెస్ని బట్టి వాళ్ళు ఈ నేమ్స్ అనేది ఇస్తున్నారు. సపోజ్ ఇప్పుడు మీరు వైట్ ఫంగస్ చూసుకున్నట్టయితే లైక్ ఓరల్ క్యావిటీస్, ఇంకా ఏంటి మన టంగ్ లైక్ లంగ్స్లో ఇన్ఫెక్షన్ రావడం అనమాట వైట్ ఫంగస్ అంటే. సో బేస్డ్ ఆన్ దాట్ ఆర్గన్స్ దే ఆర్ గివెన్ ద నేమ్ వైట్ ఫంగస్. బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి, మనకి నోస్ వెళ్ళవడం కానీ, ఐస్ వెళ్ళవడం కానీ, ఐ బ్లైండ్నెస్ రావడం, సో ఇది బ్లాక్ ఫంగస్. ఇప్పుడు రీసెంట్గా ఉన్న న్యూస్ ఏమంటున్నారు వాళ్ళు, ఎల్లో ఫంగస్ అంటున్నారు. సో ఈ ఎల్లో ఫంగస్ కూడా లైక్ లీకేజ్ ఆఫ్ పస్ అనమాట. సో పస్ అనేది మనకి ఏ కలర్లో ఉంటుంది, ఎల్లో కలర్. సో బేస్డ్ ఆన్ దీస్ లైక్ ఎలా అక్కర్ అవుతున్నవి అనే దాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే ఈ నేమ్స్ అనేది ఇస్తున్నారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ మనకి ఏంటంటే వైట్ ఫంగస్ లైక్ బ్లాక్ ఫంగస్ అన్నాం. సో వీటికన్నా ఈ ఎల్లో ఫంగస్ అనేది ఇంకా చాలా డేంజరస్, రైట్. సో ఇప్పుడు మీరు చూసారు కదా ఏమన్నాను, ఫస్ట్ బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అండ్ నౌ వీ హ్యావ్ సీన్ దట్ yellow ఫంగస్. సో ఇప్పుడు టాపిక్లో ఉన్నది మనకేంటి, ఎల్లో ఫంగస్. సో ఇప్పుడు ఎల్లో ఫంగస్ యొక్క కాసెస్ ఏంటి అండ్ అది ఎలా అక్కర్ అవుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇప్పుడు మనం లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో మీరు ఒకసారి వెనక్కి వెళ్ళండి, అందులో మనం బ్లాక్ ఫంగస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసాము అండ్ ఈవెన్ వైట్ ఫంగస్ గురించి కూడా లైక్ నేను మీకు ఆ రోజు లిటిల్ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చాను. ఒకసారి ఈ 2 ఫంగస్ గురించి మీరు ప్రీవియస్ వీడియోస్లలో చూసుకోండి. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఎల్లో ఫంగస్. సో ఈ ఎల్లో ఫంగస్ అనేది ఎలా అక్కర్ అవుతుంది అండ్ మెయిన్గా ఈ ఫంగస్ అంటున్నాం కదా, సో ఇవి ఆల్రెడీ మనకి ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ డీకే అవుతున్నప్పుడు అందులో ఫంగస్ అనేది ఉంటుంది. సో అవి ఉన్నాయి, కానీ ఇప్పుడు హ్యూమన్కి ఇవి అనేది ప్లేస్ చేసుకుంటున్నాయి హ్యూమన్ బాడీలో. సో అందుకోసం ఎక్కువగా లైక్ పీపుల్ ఆర్ స్కేరింగ్ అబౌట్ దిస్. బట్ ఇవి కొత్త ఫంగస్ మనకి కాదు, ఆల్రెడీ ఉన్న ఫంగస్ ఇవి. ఈ బ్యాక్టీరియల్, ఈ మైక్రో ఆర్గానిజమ్స్లలో దీస్ ఆర్ ఆల్రెడీ దేర్ అండ్ దీస్ ఆర్ ద న్యూ వన్ లైక్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద హ్యూమన్ బాడీ. సో ఇప్పుడు ఎల్లో ఫంగస్ అంటే ఏంటి, అది ఎలా అక్కర్ అవుతుంది అండ్ మెయిన్గా ఈ 3 ఫంగస్ ఏంటంటే COVID-19 నుంచి రికవరీ అవుతున్న వాళ్ళకి, లేదా COVID-19కి ఎక్కువగా లైక్ వాట్ వి సే ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళకి ఈ ఫంగస్ అనేది ప్లేస్ చేసుకుంటున్నాయి. మేజర్ ఆఫ్ దీస్ ఫంగస్ ఆర్ ఎఫెక్టింగ్ ఫర్ ద పీపుల్ దోస్ హూ ఆర్ సఫర్డ్ విత్ COVID-19 పాండమిక్, ఇంకా డయాబెటీస్ పేషెంట్స్కి అండ్ ఎవరైతే మెడికేషన్ ఎక్కువ యూజ్ చేశారో వాళ్ళకి. సో ఇలాంటి కేసెస్లలో ఈ ఫంగస్ అనేది మనం చూస్తున్నాము. ఇప్పుడు ఎల్లో ఫంగస్ అనేది మనకు ఏ స్టేట్లో అది ఫస్ట్ రిపోర్ట్ అయింది, ఉత్తరప్రదేశ్, రైట్. సో ఇప్పుడు ఎల్లో ఫంగస్ ఇన్ఫెక్షన్ అనేది ఏంటంటే ఈ అదర్ 2 ఇన్ఫెక్షన్స్ అన్నారు. అంటే ఏంటి, బ్లాక్ ఇంకా వైట్ ఫంగస్ కన్నా దిస్ కుడ్ బి మచ్ స్కేరియర్ బికాస్ దిస్ మేనర్ ఇన్ విచ్ ఎఫెక్ట్స్ ద బాడీ ఇంటర్నల్ ఆర్గన్స్. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ నార్మల్గా మన నోస్ కానీ, ఐస్ ఇలాంటివి అంటున్నారు, కానీ ఈ ఎల్లో ఫంగస్ ఏంటి డైరెక్ట్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఉంటాయి కదా లైక్ లివర్, కిడ్నీస్ ఇలాంటివి. సో ఇంటర్నల్ ఆర్గన్స్ పైన చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అంతే ఇది ఈ రెండింటితో పోల్చుకుంటే చాలా డేంజరస్ అనమాట ఎల్లో ఫంగస్. సో అది ఇంటర్నల్ ఆర్గన్స్లో ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఈ ఎల్లో ఫంగస్ అనేది ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మనకి ఇంటర్నల్గా అంటే ఎలా మనకు తెలుస్తుంది ఎల్లో ఫంగస్ మనకు ఉందా అంటే పస్ లీకేజ్ అనేది జరుగుతుంది, స్లో హీలింగ్ ఉంటుంది, ఇంకా ఏంటి అండ్ ఇన్ సీరియస్ కేసెస్ ఇట్ కెన్ ఆల్సో డివాస్టికేట్ ఇన్ ద సిమ్టమ్స్ సచ్ ఎస్ ఆర్గన్ ఫెయిల్యూర్, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. ఆర్గన్ ఫెయిల్యూర్ కూడా సచ్ కేసెస్లో జరుగుతుంది అనమాట. ఎల్లో ఫంగస్ అనేది మనకు వచ్చినప్పుడు ఆర్గన్ ఫెయిల్యూర్ కూడా ఒక పార్ట్. ఇంకా ఏంటి అండ్ ఆల్సో
అక్యూట్ నెక్రోసిస్. సో ఇది మొత్తం ఇప్పుడు ఈరోజు చూసింది ఏంటి, మనం ఎల్లో ఫంగస్ అంటే ఏంటి, అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అండ్ ఈ బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ కూడా కొంచెం డిస్క్రిప్షన్ అనేది మనం డిస్కస్ చేసాము, అది ఏంటి, ఎలా అక్కర్ అవుతుంది, లైక్ ఎలా కాజ్ అవుతుంది అనేది. అండ్ ఇంకొక పార్ట్ ఏంటి, మనం ఫస్ట్ ఈ ఎల్లో ఫంగస్ అనే కేసు ఏ స్టేట్లో రిపోర్ట్ అయింది, అది ఎక్కడ, ఉత్తరప్రదేశ్. ఓకే, ఈ టాపిక్ మీకు క్లియర్ అయింది అనుకుంటాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎల్లో ఫంగస్ అనేది వర్స్ దాన్ వైట్ అండ్ బ్లాక్ ఫంగస్, అంటే ఇది వాటికి కంపేర్ చేసుకుంటే చాలా డేంజరస్ అని చెప్తున్నారు. అండ్ హర్యానా, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే హర్యానా విల్ లాంచ్ యాంటీ కోవిడ్ సంజీవని పరియోజన అన్నారు. సో మనకి ఏంటది, యాంటీ కోవిడ్కి అంటే కోవిడ్కి ఆపోజిట్గా, సో దానికి చేసే ఒక స్కీమ్ అనమాట. ఏంటా స్కీమ్, అది మనకి ఇక్కడ వీళ్ళు చేసింది సంజీవని పరియోజన అన్నారు. ఏ గవర్నమెంట్ చేసింది మనకు, అది హర్యానా గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది దీన్ని. సో సంజీవని అన్నాము. మనకు మెథలాజికల్గా చూసుకున్నట్టయితే సంజీవని అంటే ఏంటి, ఒక ఔషధం కదా, అంటే ఒక మెడిసిన్ అనమాట. హనుమంతుడు లక్ష్మణుడి కోసం ఒక సిచ్యువేషన్లో తీసుకొని వస్తాడు. సో అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే పాండమిక్ సిచ్యువేషన్ ఎలా ఉందో దాన్ని క్యూర్ చేయడం కోసము, లైక్ ఇలాంటివి యాక్షన్స్ తీసుకోవడం కోసం కోవిడ్-19 గురించి వాళ్ళు ఈ సంజీవని పరియోజన అనే నేమ్ ఇచ్చారనమాట. దానికి స్పెషల్గా ఈ నేమ్ ఇవ్వడంలో కూడా ఒక రికగ్నిషన్ మనం చూసుకోవాలి. సో ఇప్పుడు అండ్ ఇది ప్రొవైడ్ చేయడానికి, దీన్ని లాంచ్ చేయడానికి వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది ఒకసారి మన టాపిక్లోకి వెళ్ళి చూద్దాము. అండ్ ఇక్కడ స్టేట్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ఏ స్టేట్ ఏ స్కీమ్స్ని లాంచ్ చేస్తుంది ఈ కోవిడ్-19 సిచ్యువేషన్లో అనేది. అండ్ ఇప్పుడు ఏంటి, దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇట్ విల్ ప్రొవైడ్ ఏ సూపర్వైజ్డ్ క్విక్ మెడికల్ కేర్ ఎట్ హోమ్ ఫర్ పీపుల్ విత్ మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్ ఆఫ్ కోవిడ్-19 రిసైడింగ్ ఇన్ రూరల్ ఏరియాస్. మెయిన్గా రూరల్ ఏరియాస్లో ఉన్న పీపుల్ కోసం, అంటే ఎవరైతే ఈ కోవిడ్-19 సిమ్టమ్స్తోని లైక్ సఫర్ అవుతున్నారో, వీటికి ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళ కోసం, మెయిన్గా రూరల్ ఏరియాస్ వాళ్ళకి లైక్ ఇట్ షుడ్ ప్రొవైడ్ క్విక్ మెడికల్ కేర్ అనమాట. సో అందుకోసము ఈ సంజీవని పరియోజన అనే స్కీమ్ని వాళ్ళు లాంచ్ చేశారు. అండ్ ఇంకొక పార్ట్ ఏంటి, టు ఎక్స్టెండ్ ద మెడికల్ కేర్ అండ్ క్రియేట్ అవేర్నెస్ రిగార్డింగ్ ద సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్-19 అండ్ రిలేటెడ్ ట్రీట్మెంట్ రిమైన్స్ లో. సో ఇప్పుడు సెకండ్ వేవ్ అనేది చాలా డేంజర్గా ఉంది, ఇంకా థర్డ్ వేవ్ కూడా రాబోతుంది. సో దాన్ని ఉద్దేశించి కూడా, అంటే అలాంటివి కూడా ఇంకా ఓవర్కమ్ అవ్వాలి, సో వచ్చే వేవ్స్ కూడా మనం తట్టుకోగలగాలి అంటే పీపుల్కి ఒక మెడికల్ కేర్ అనేది ఏమంటారు, ఒక సర్టెన్ పద్ధతిగా జరగాలి, అంటే ఇట్ షుడ్ బి ఇన్ ఏ ప్రాపర్ వే అనేది చూసుకోవడం కోసం కూడా ఈ మెడికల్ కేర్, ఇంకా వాళ్ళకి ఒక అవేర్నెస్ తీసుకురావడం. ఈ సెకండ్ వేవ్లో లైక్ ఎన్ని డేంజర్స్ ఉన్నాయి మనకు, ఎలా ఇది ఎంత తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ వేవ్ కంపేర్ చేస్తున్నట్టయితే సెకండ్ వేవ్లో చాలా డెత్ రేట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మనకి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ సంజీవని పరియోజన ఆబ్జెక్టివ్ ఏంటి, ఇది ఏ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఇవి 2 టాపిక్స్ మీరు చూసుకోండి, ఎందుకంటే వీటిపైన ఎక్కువగా క్వశ్చన్స్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హర్యానా సీఎం ఎవరు, స్టార్టింగ్ పార్ట్ చూడండి, ఇక్కడ మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా సీఎం. నెక్స్ట్ ఏంటి, ద నేషనల్ హెల్త్ అథారిటీ హ్యాస్ సైన్డ్ ద MOU విత్ తెలంగాణ అన్నారు. MOU అంటే చెప్పాం కదా మనం, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే ఇది అగ్రిమెంట్ లాగా. సో ఇప్పుడు NHA నేషనల్ హెల్త్ అథారిటీ అనేది ఎవరితో MOU చేసింది, తెలంగాణ గవర్నమెంట్తో. సో ఇది దేనికి సంబంధించి అంటే టు ఇంప్లిమెంట్ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన, దాన్ని ఏమంటారు మనం అబ్రివేటెడ్ యాజ్ ABPMJ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. సో ఈ ABPMJ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మన ఏంటది NHA అనేది తెలంగాణ గవర్నమెంట్తోని MOU సైన్ చేసింది. అండ్ ఫస్ట్ ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన అంటే ఏంటి. సో ఇదేంటంటే లైక్ దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేది నియర్లీ 5 crore పీపుల్కి వాళ్ళకి హెల్త్ యాక్సెస్ అనేది ఉండాలి. సో ఈ హెల్త్ కేర్ గురించి రిగార్డింగ్ మెడికల్ ఫెసిలిటీస్ గురించి, సో ప్రతి ఒక్క పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక క్వాలిటీ ఆఫ్ మెడికల్ కేర్ అనేది అందించడం కోసం మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ఈ ABPMJ అనే యోజనని లాంచ్ చేసింది. అండ్ ఈ ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ ఇది ఎప్పుడు లాంచ్ చేశారు మనకంటే 2018లో. ఓకే, టు గెట్ యాక్సెస్ అంటే టు ప్రొవైడ్ ద యాక్సెస్ ఆఫ్ ఫ్రీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అండ్ ఈవెన్ అట్ ఫర్ ద రూరల్ ఏరియాస్ అండ్ ద అర్బన్ ఏరియాస్. సో నియర్లీ 50 crore పీపుల్ వరకు ఇది
హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం కోసము ఈ యోజనని వాళ్ళు లాంచ్ చేశారు. అండ్ ఇప్పుడు ఏమన్నారు, తెలంగాణ గవర్నమెంట్తో MOU సైన్ చేసింది అన్నారు. సో సెంట్రల్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకేంటి ABPMJ. మరి తెలంగాణలో ఉన్న హెల్త్ స్కీమ్ ఏంటి అంటే, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏంటి మనకది ఆరోగ్యశ్రీ. సో ఈ ఆరోగ్యశ్రీ అనేది కూడా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. సేమ్ ఇప్పుడు ABPMJ ఎలానో సేమ్ ఇది కూడా ఆరోగ్యశ్రీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. ఒక క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ అనేది పూర్ పీపుల్కి, దాట్ టు ఎవరికి అంటే బిలో పావర్టీ లైన్. సో ద పీపుల్ హూ కమ్స్ అండర్ బిలో పావర్టీ లైన్, ఫర్ దేర్ ఫ్యామిలీస్ Telangana government has decided to provide the healthcare facilities and medicines like regarding the primary facilities for the people who comes under this part. What is that part? Below poverty line. ఓకే, సో ఇది ఆరోగ్యశ్రీ స్కీమ్ అనమాట. అండ్ మెయిన్గా ఇందులోకి ఇంకా వచ్చేటంటే రీసెంట్గా వాళ్ళు యాడ్ చేసినవి లైక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి, సర్జరీస్కి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డ్ అనేది వర్తిస్తుంది. అండ్ ఈ ఆరోగ్యశ్రీ కార్డ్ అనేది లైక్ ఫ్యామిలీ పర్పస్ ఇలా ఇస్తారనమాట. ఓకే, అండ్ ఈ ఆయుష్మాన్ భారత్లో ఏంటంటే ఈ PMJ యోజనలో లైక్ ఒక ఫ్యామిలీకి ఎంత మనీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అంటే 5 lakhs పర్ ఫ్యామిలీ పర్ యానం. సో ఇదన్నమాట, ఎంత అది 5 lakhs. ఈజ్ ఇట్ క్లియర్? సో 5 lakh rupees అనేది ఒక ఫ్యామిలీకి ఒక 1 yearకి అది గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ స్కీమ్ ద్వారా. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఏంటి మనకి ABPMJ అనేది ఐడియా వచ్చింది, ఆరోగ్యశ్రీ అనేది తెలంగాణలో ఐడియా వచ్చింది. సో ఈ 2 అనేది లింకప్ అయ్యాయి, లైక్ సైన్ అప్ చేశారు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంకొక పాయింట్ తెలుసుకోవాల్సింది. సో తెలంగాణ గవర్నమెంట్ అంటే ఏంటి మనకి, ఇది స్టేట్. అండ్ రిగార్డింగ్ దిస్ ఆయుష్మాన్ భారత్ ఏంటి, అది మనకి రిగార్డింగ్ సెంట్రల్ లెవెల్. సో ఇప్పుడు ఒకటి చూసుకున్నట్టయితే మనకి హెల్త్ అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకేంటంటే 3 లిస్ట్ ఉంటాయి. ఏంటా 3 లిస్ట్? యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్ అంటారు. ఓకే, యూనియన్ ఆర్ సెంట్రల్ లిస్ట్ అంటారు దీన్ని. అలాగే అండ్ ఈ స్టేట్ లిస్ట్లో చూసినట్లయితే కొన్ని లైక్ రిగార్డింగ్ సమ్ ఏరియాస్ విల్ బీ కేటగరైజ్డ్ ఇన్ స్టేట్ లిస్ట్. సో ఇందులో హెల్త్ ఒకటి అనమాట. హెల్త్ అనేది మనకి స్టేట్ లిస్ట్లోకి వస్తుంది. సో హెల్త్ కమ్స్ అండర్ స్టేట్ లిస్ట్, దట్ ఈస్ అకార్డింగ్ టు ద 7th schedule ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీస్ ఆర్ ద 3 లిస్ట్. సో ఇందులో హెల్త్ అనేది స్టేట్ లిస్ట్కి వచ్చింది. అంటే ఇన్ని డేస్ తెలంగాణ గవర్నమెంట్ అనేది ఈ ఆయుష్మాన్ భారత్ PMJ దీనికి లింకప్ అవ్వలేదు. ఎందుకోసము, లైక్ కొన్నిసార్లు ఏంటంటే సెంట్రల్ అనేది ఇస్తుంది కానీ హెల్త్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంది కదా. సో స్టేట్ యాక్సెప్ట్ చేసినప్పుడే అది సెంట్రల్కి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మీకు సెంట్రల్ ఇవ్వగానే స్టేట్స్ అవి యాక్సెప్ట్ చేయకపోయినా ఆ స్కీమ్ ఆ స్టేట్లో వర్తిస్తుంది అని కాదు, అది వర్తించదు. స్టేట్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తుందో అప్పుడు మాత్రమే సెంట్రల్ స్కీమ్ మన స్టేట్లో వర్కౌట్ అవుతుంది. క్లియర్ అయింది కదా మీకు ఇప్పుడు? సో ఈ ఆరోగ్యశ్రీ ఇంకా PMJ, సో ఇవి 2 అనేది MOU సైన్ చేశారు. అండ్ ఇప్పుడు ఏం చేశారు, లైక్ ఈ స్కీమ్ని ఏమని నేమ్ చేశారు తెలంగాణలో ఇప్పుడు, ఆయుష్మాన్ భారత్ PMJ ఆరోగ్యశ్రీ అంటే 2 నేమ్స్ వాళ్ళు మర్జ్ చేశారు. ఓకే, ఇప్పుడు మనకి తెలంగాణలో ఉన్న స్కీమ్ ఏంటి, ఆయుష్మాన్ భారత్ PMJ ఆరోగ్యశ్రీ. దిస్ ఇస్ ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ టు ప్రొవైడ్ ద క్వాలిటీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ ద పూర్ ఫ్యామిలీస్. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ అపాయింట్మెంట్స్ చూసుకుందాం మనము. ఫస్ట్ అపాయింట్మెంట్ ఎవరది, రాజేష్ బన్సల్ అపాయింటెడ్ యాజ్ CEO ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ అన్నారు. ఏంటది రిజర్వ్ బ్యాంక్ గురించి మనకు తెలుసు కానీ ఇన్నోవేషన్ హబ్ అన్నారు. ఇన్నోవేషన్ అంటే ఏంటి, లైక్ డెవలపింగ్ న్యూ టెక్నాలజీస్ కదా ఇన్నోవేషన్ అనేది. సో ఆ ఇన్నోవేషన్ హబ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, దాట్ టు ఈ RBIH అంటే రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఆ CEO గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ యాక్చువల్గా ఈ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ద న్యూ టెక్నాలజీస్ అండ్ ద డెవలప్మెంట్ ఏరియాస్ రిగార్డింగ్ ద ఫినాన్షియల్ సెక్టర్. అంటే ఇప్పుడు క్యాష్లెస్ పేమెంట్స్ కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అవ్వడము, ఫ్రాడ్లెస్వి చూడడము. సో కంప్యూటర్ డైరెక్ట్ లైక్ ఏంటి కంప్లీట్ రికార్డ్ అనేది ట్రాన్సాక్షన్ది లైక్ రిపోర్ట్స్ అనేది ఉంచడము, ఇలా
ఏమంటారు డెవలప్మెంట్స్ టెక్నాలజీస్ అనేది అప్గ్రేడ్ చేస్తుంది. అదే మనకి ఏమన్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇన్నోవేషన్ హబ్. మెయిన్గా అది ఫినాన్షియల్ సెక్టార్ పైన కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. రిజర్వ్ బ్యాంక్ అన్నాం అంటే ఫినాన్షియల్ సెక్టార్లో ఎలాంటి డెవలప్మెంట్స్ కావాలి, కొత్త టెక్నాలజీస్ ఏమొస్తున్నాయి, ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి అని చూసుకునేదే ఈ ఆర్బీఐహెచ్ అనమాట. ఇప్పుడు ఆర్బీఐహెచ్ యొక్క ఆబ్జెక్టివ్స్ మనకి ఫంక్షన్స్ క్లియర్ అయింది కదా. సో ఇప్పుడు ఆ CEO ఎవరు, న్యూగా అపాయింట్ అయిన CEO ఎవరు మనకు రాజేష్ బన్సల్ గారు. అండ్ CEO అంటే ఏంటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సో ఇది ఎప్పటి నుంచి ఎఫెక్ట్లోకి వస్తుంది, అలాగే ఈ పొజిషన్ అతను ఎప్పుడు అపాయింట్ చేస్తున్నారంటే ఫ్రమ్ May 17, 2021. ఓకే. అండ్ ఇంకొక పాయింట్ చూడండి ఇక్కడ, RBIH would develop the internal infrastructure to promote fintech research అండ్ ఫెసిలిటేట్ ద ఎంగేజ్మెంట్ విత్ ఇన్నోవేటర్స్ అండ్ స్టార్టప్ అన్నారు. అండ్ మనం చాలా న్యూస్లో చూస్తున్నాము ఫిన్టెక్ రీసెర్చ్ అంటున్నాము. సో యాక్చువల్గా ఫిన్టెక్ రీసెర్చ్ అంటే ఏంటి, ఫినాన్షియల్ టెక్నాలజికల్ రీసెర్చెస్, వాటిని మనం ఫిన్టెక్ అని చేస్తున్నాం. అంటే ఫినాన్షియల్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏంటి ఇంకా డెవలప్మెంట్స్ కానీ టెక్నాలజీస్ కానీ ఏమున్నాయో దాట్ ఈస్ గోయింగ్ టు ప్రమోట్ విత్ దిస్ వాట్ ఈస్ దట్ RBIH. సో ఇది కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తుంది. లైక్ ఇట్ వుడ్ డెవలప్ ద ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిగార్డింగ్ దిస్ ఫిన్టెక్ రీసెర్చ్. ఇంకా ఏంటి ఎంగేజ్మెంట్ అంటే కొలాబరేట్ అవుతుందన్నమాట ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తోని, వీటితోని ఈ RBIH అనేది కొలాబరేట్ అవుతుంది టు డెవలప్ ద న్యూ టెక్నాలజీస్ రిగార్డింగ్ ద ఫినాన్షియల్ సెక్టార్. ఇప్పుడు మీకు ఐడియా ఉంది కదా సో వాట్ ఈజ్ వాట్ అనేది. సో ఇప్పుడు కొత్తగా అపాయింట్ అయిన CEO ఎవరు, రాజేష్ బన్సల్ గారు. నెక్స్ట్, హిమంతా బిస్వా శర్మ ఎలెక్టెడ్ టు BWF కౌన్సిల్. BWF కౌన్సిల్ అంటే ఏంటి, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. BWF కౌన్సిల్ బ్యాడ్మింటన్, రిగార్డింగ్ ద బ్యాడ్మింటన్. సో దీనికి కొత్తగా ఎలెక్ట్ అయిన పర్సన్ ఎవరంటే దట్ ఈస్ హిమంతా బిస్వా శర్మ. సో ఇప్పుడు మనం హిమంతా బిస్వా శర్మ గురించి తెలుసుకుందాం. ఏంటది, హీ ఈజ్ ద కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం. సో ప్రజెంట్గా తను అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్. అండ్ ఆల్సో తను ఇప్పుడు BWF కౌన్సిల్కి ఏంటది తను ఎలెక్ట్ అయ్యారు. కానీ ప్రీవియస్గా తను హీఈస్ ఆల్సో ద బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్. సో BAIకి కూడా తను ప్రెసిడెంట్ అనమాట. అండ్ తను ఎప్పుడు ఎలెక్ట్ అయ్యాడు, లైక్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ దిస్ కౌన్సిల్ BWF కౌన్సిల్కి ఎప్పుడు ఎలెక్ట్ అయ్యారంటే పీరియడ్ ఆఫ్ 2021 to 25. ఈజీ క్లియర్. సో ఆ పీరియడ్ కూడా మీరు చూసుకోండి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తను ఆ ఆఫీస్ని హోల్డ్ చేయబోతున్నారు. దాట్ ఈస్ 2021 to 25. అండ్ శర్మ వాజ్ ఎలెక్టెడ్ 31 contestant to the 20-member BWF council on May 22. సో ఎక్కడ అది అట్ వర్చువల్ AGM అన్నారు. AGM అంటే ఏంటి, యాన్యువల్ జనరల్ మీటింగ్స్ జరుగుతాయి కదా ఇయర్లీ ఒక్కసారి, యాన్యువల్ అంటే ఇయర్లీ వన్స్. సో అలా యాన్యువల్ జనరల్ మీటింగ్ జరుగుతున్నప్పుడు దాట్ టు వర్చువల్గా జరుగుతున్నప్పుడు తనని ఎలెక్ట్ చేశారు హిమంతా బిస్వా శర్మని. అండ్ హీ ఈజ్ ఆల్సో ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ బ్యాడ్మింటన్ ఏషియా. సో అక్కడ మీరు చూసుకోండి తను ఎన్ని ఆఫీసెస్ ప్రీవియస్గా హోల్డ్ చేశారు. ఫస్ట్ ఏంటి, తను ప్రెసిడెంట్ ఆఫ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండ్ CM ఆఫ్ అస్సాం అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ బ్యాడ్మింటన్ ఏషియా. సో 3 to 4 పొజిషన్స్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్గా ఆయన పార్ట్ ఏంటి, తను BWF కౌన్సిల్కి ఎలెక్ట్ అయ్యారు. ఈజీ క్లియర్. సో ఇదనమాట BWF అంటే ఏంటి, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. అండ్ ఇప్పుడు ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వచ్చింది కాబట్టి అంటే ఈ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, అండ్ అది మనకి లైక్ హూ ఈజ్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఉన్న ప్రెసిడెంట్ ఎవరు మనకి, పౌల్ ఎరిక్ హాయర్ లార్సెన్. అండ్ ద హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఎట్ కౌలాలంపూర్, మలేషియా. సో మనకి మలేషియాలో ఈ BWF హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో హెడ్ క్వార్టర్స్ మీద కూడా మీరు ఫోకస్ చేయండి. అండ్ ఈ టాపిక్లో ఆ పర్సన్ యొక్క నేమ్ అండ్ తను ఏ కౌన్సిల్కి ఎలెక్ట్ అయ్యారు, తను ప్రీవియస్గా హోల్డ్ చేసిన పొజిషన్స్ ఏంటి. నెక్స్ట్ కమింగ్ టు అవార్డ్స్ అండ్ హానర్స్. సో ఫస్ట్ వన్ ఏంటది మనకి, హాకీ ఇండియా విన్స్ ఎటిన్స్ గ్లింటెక్ అవార్డ్. సో ఈ గ్లింటెక్ అవార్డ్ అనేది ఏంటి, సో ఇది రిగార్డింగ్ దేని గురించి, హాకీ ఇండియా గురించి. హాకీ ఇండియా అనేది ఏంటి మనకి, ఇది ఒక లైక్ ఇది ఏం చేస్తుందంటే అపెక్స్ బాడీ అనమాట మన ఇండియన్ గవర్నమెంట్లో. సో దిస్ విల్ లుక్ ఆఫ్టర్ ద టోర్నమెంట్స్ లైక్ రిగార్డింగ్ ద స్పోర్ట్ కాల్డ్ హాకీ. హాకీకి సంబంధించిన టోర్నమెంట్స్ కానీ లైక్ వరల్డ్ కప్ అంటాం కదా, సో అలాంటివి కానీ
మెన్ బోత్ కేటగిరీస్ మెన్ ఇంకా ఉమెన్కి కండక్ట్ చేసి వాటి గురించి డిటర్మైన్ చేసేదే మనకి హాకీ ఇండియా అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది హాకీ ఇండియా లోగో. ఈ హాకీ ఇండియా లోగో ఏం రిప్రజెంట్ చేస్తుంది, మనకి సడన్గా చూడగానే ఏం గుర్తొస్తుంది, ఇండియా ఫ్లాగ్లో ఉన్న అశోక చక్రం మనకి గుర్తొస్తుంది. సో అదే రిసెంబుల్ చేస్తుంది అనమాట ఇక్కడ. ఇట్ రిసెంబుల్స్ ద అశోక చక్ర ఇన్ అవర్ నేషనల్ ఫ్లాగ్. అండ్ ఇది ఏంటి, ఇవన్నీ చుట్టూ ఉన్నాయి కదా, ఇవేంటంటే హాకీ స్టిక్స్ అనమాట. సో ఇది హాకీ ఇండియా యొక్క లోగో. ఇప్పుడు హాకీ ఇండియా ఆబ్జెక్టివ్ కూడా మీకు అర్థమైంది కదా ఏంటి అనేది. సో ఈ హాకీ అనేది ఏంటి, మనకి నేషనల్ గేమ్ కూడా, ఇండియా యొక్క నేషనల్ గేమ్ కూడా హాకీనే. అండ్ ఈ హాకీలో ఏంటంటే మళ్ళీ లైక్ డిఫరెంట్ సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఎలా లైక్ ఐస్ స్లెడ్జ్ హాకీ అని, ఫీల్డ్ హాకీ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హాకీస్ అనేది లైక్ ఉంటాయన్నమాట ఆ స్పోర్ట్స్కి సంబంధించింది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ హాకీ ఇండియా అనేది లైక్ ఇట్ విన్స్ దిస్ వాట్ ఈస్ దట్ ఎంటినే గ్లింటెక్ అవార్డ్. సో ఈ గ్లింటెక్ అవార్డ్ అనేది ఏంటో ఒకసారి మనం చూద్దాం. హాకీ ఇండియా హ్యాస్ వన్ ద ప్రెస్టీజియస్ ఇంటర్ గ్లింటెక్ అవార్డ్ that is in recognition of its contribution towards the growth and development of sport in the country. డెవలప్మెంట్ ఆఫ్ స్పోర్ట్ ఇన్ ద కంట్రీ అన్నారు. ఏ స్పోర్ట్ అది, హాకీ అనే స్పోర్ట్ లైక్ మన ఇండియాలో దాన్ని ప్రమోట్ చేయడం కోసం లైక్ ఇది కాంట్రిబ్యూట్ చేసింది. అండ్ అది ఎలా ప్రమోట్ చేస్తుంది, దాని కాంట్రిబ్యూషన్స్ ఏంటి, ఎలా డెవలప్మెంట్స్ చేస్తుంది కంట్రీలో ఈ స్పోర్ట్ అనేది ఉండడం కోసము. సో దానికోసము లైక్ ఇది చేసిన ఇవన్నీ రికగ్నైజ్ చేసి హాకీ ఇండియాకి ఎంటినే గ్లింటెక్ అవార్డ్ అనేది ప్రజెంట్ చేశారు. ఓకే. అండ్ ఈ అవార్డ్స్ మనకి ఎప్పుడు అనౌన్స్ చేశారు, గేమ్స్ గవర్నింగ్ బాడీ FIH డ్యూరింగ్ ద హాకీ ఇన్వైట్స్ వర్చువల్ కాన్ఫరెన్స్. FIH అన్నారు అంటే ఏంటి, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. సో అది FIH మనకి. ఈ కౌన్సిల్ కూడా ఏం చేస్తుంది, ఇందాక చెప్పాను కదా నేను మీకు, దిస్ విల్ కండక్ట్ ద టోర్నమెంట్స్ అండ్ రిగార్డింగ్ హాకీ అనమాట. మెయిన్గా వరల్డ్ కప్ అనేది చూసుకున్నప్పుడైతే FIH చూసుకోండి. ఇక్కడ ఒకసారి మీరు క్లియర్ చేసుకోండి, మీకు హాకీ ఇండియాకి ఇంకా FIHకి. హాకీ ఇండియా అనేది ఏంటంటే అది ఇట్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. ఇట్ విల్ డిటర్మైన్ లైక్ అబౌట్ ద హాకీ స్పోర్ట్. అండ్ FIH ఏం చేస్తుంది, ఇట్ విల్ కండక్ట్ ద టోర్నమెంట్స్ అండ్ వరల్డ్ కప్. అర్థమైందా, FIH ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హాకీ. అండ్ ఇంకొక పార్ట్ ఏంటంటే దిస్ ఈజ్ ద పార్ట్, అంటే ఈ అవార్డ్ అనేది ఇచ్చినప్పుడు ఏంటది, ఎప్పుడు ఇచ్చారంటే 47th FIH విచ్ కన్క్లూడెడ్ విత్ ద FIH హానరీ అవార్డ్స్. సో ఈ 47th FIH ఉంది కదా, సో అందులో అది కన్క్లూడ్ చేసేటప్పుడు ఈ హానరీ అవార్డ్స్ లాస్ట్కి ఇచ్చారనమాట ఈ పార్ట్లో. సో మనకు 47th FIH అన్నారు. యాక్చువల్గా ఈ FIH అనేది ఎప్పుడు ఫామ్ అయింది మనకు అంటే 1971. ఎప్పుడది, 1971. సో ఇప్పుడు ఇది హాకీ ఇండియా గురించి మీకు అర్థమైంది కదా, ఇది ఒక అపెక్స్ బాడీ దాట్ ఈజ్ లైక్ లుకింగ్ అరౌండ్ ద స్పోర్ట్ కాల్డ్ వాట్ హాకీ. డెవలప్మెంట్స్ కానీ దాని కాంట్రిబ్యూషన్స్ కానీ మన ఇండియాలో హాకీని ప్రమోట్ చేయడం కోసము ఈ హాకీ ఇండియా అనే కౌన్సిల్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్, సో ఇప్పుడు ఈ 47th FIH కాంగ్రెస్లో లైక్ రీసెంట్గా అవార్డ్స్ ఏవైతే ఇచ్చారు అండ్ వాటి యొక్క విన్నర్స్ ఎవరు అనేది మనకి ఈ స్లైడ్లో మెన్షన్ చేశాను. ఓకే. నెక్స్ట్, రిగార్డింగ్ లిస్ట్ ఆఫ్ ఫేమస్ బుక్స్ అండ్ ఆథర్స్. ఏ బుక్ టైటిల్ నెహ్రూ, టిబెట్ అండ్ చైనా, ఆథర్డ్ బై అవతార్ సింగ్ బాసిన్. సో నెహ్రూ, టిబెట్ అండ్ చైనా అన్నారు. మనం ప్రీవియస్ క్లాస్ చూసుకున్నట్టయితే ఒకసారి మీరు వెళ్ళండి, ఏంటది ఎక్సైల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, టిబెటన్ ఎక్సైల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని ఐ థింక్ May 20 or 19th రోజు డిస్కస్ చేసాము. ఈ పార్ట్ మనము చూసుకోండి ఒకసారి. మీ దగ్గర నోట్స్ ఉన్నట్టయితే నేను అందుకే క్లాసెస్ చెప్తున్నప్పుడు మీరు వింటున్నప్పుడు కూడా మీరు డేట్ లైక్ మెన్షన్ చేసి కింద నేను చెప్పే లైక్ టాపిక్స్ అన్నీ ఒక నోట్ ప్రిపేర్ చేసుకుంటే ఇలాంటి టాపిక్స్ రివైజ్ చేయమన్నప్పుడు మీరు ఈజీగా వెనకాలకి వెళ్తే నేను ఏ రోజు చెప్పానో ఆ టాపిక్స్ మీ దగ్గర ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి మీరు ఆ వీడియో ప్లే చేసుకొని మీరు క్లియర్గా వినడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో May 19th to 21st మధ్యలో వీడియోస్లో నేను మీకు ఎక్సైల్ గవర్నమెంట్ గురించి చెప్పాను, టిబెటన్. సో ఇప్పుడు ఒకసారి మనం మళ్ళీ ఇందులో చూద్దాము, ఏంటంటే నెహ్రూ, టిబెట్ అండ్ చైనా. సో ఈ బుక్ అనేది దాట్ టు ఏంటది, ఎవరు దానికి ఆథర్ ఎవరు, అవతార్ సింగ్ బాసిన్. సో ఇలా బుక్స్ కానీ ఆథర్స్ కానీ వచ్చినప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలని చెప్పాను నేను మీకు, బుక్ యొక్క టైటిల్, ఆథర్ నేమ్, ఆ బుక్లో మనకు ఆథర్ ఏం డిస్క్రైబ్ చేశారు. దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే. అండ్ సో ఇందులో ఏం బేస్ చేసుకున్నారు, ఇక్కడ బుక్ చూడండి మీరు, ఇదన్నమాట బుక్ యొక్క టైటిల్, ఇంకా దాని ముందు ఉన్న
ఫ్రేమ్. సో ఎవరు? నెహ్రూ, టిబెట్ అండ్ చైనా. సో మనకి ఇక్కడ ఉన్న పర్సన్ నెహ్రూ అండ్ ఈ పర్సన్ ఎవరు మనకు? దలై లామా. దలై లామా ఎవరు? హీ ఈజ్ ద టిబెటన్ స్పిరిచువల్ లీడర్. సో ఇప్పుడు టిబెట్కి సంబంధించిన పర్సన్ తను. నెహ్రూ ఎవరు? ఇండియాకి సంబంధించిన పర్సన్. సో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ నెహ్రూ. హీ ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ హీ ఆల్సో ప్లేస్ ద మెయిన్ రోల్ ఇన్ వేర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, రైట్? సో Nehru is also called what? Pandit Nehru or Chacha Nehru. So he has like gave his part in the freedom struggle. That means before and after independence లో కూడా మనం తన రోల్ని చూడొచ్చు ప్రీవియస్గా హిస్టరీస్లోకి మనం వెళ్ళినప్పుడు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ బుక్ మనకి ఏం చేస్తుందంటే దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇయర్స్ ఆఫ్ మెటిక్యులస్ ఆర్చైవల్ రీసెర్చ్ అండ్ దిస్ బుక్ ఈజ్ ఫ్యాసినేటింగ్ ద like what is that about the analysis events from 1949 to Indo-China War in 1962 and its aftermath to explore the answers to those burning questions. So manaki Indo-China War anedi enti? First Indo-China War, like we used to call as Sino and China antaru. So ఈ వార్ ఏంటంటే హిమాలయన్ బార్డర్స్ డిస్ప్యూట్స్ గురించి అనమాట. సో మనకి టిబెట్ అనేది ఎక్కడ ఉంటుంది? సో ఇండియాలో మనం మ్యాప్ చూసినట్టయితే టాప్ ఆఫ్ దట్ లైక్ వీ కెన్ సే లైక్ ద రైట్ కార్నర్ ఆఫ్ ఆర్ ఇండియా అంటాం కదా. సో సపోజ్ ఇప్పుడు ఇది ఇండియా మ్యాప్ అనుకోండి. సో ఇక్కడ ఇండియా మ్యాప్ అంటే ఇక్కడ ఏంటి? ఇది చైనా పార్ట్ లైక్ టిబెట్. హియర్ వీ కెన్ సీ దట్ టాప్ అంటే రూఫ్ ఆఫ్ ద టాప్ అంటే వరల్డ్ యొక్క రూఫ్ టాప్లో ఈ కాంట్రవర్షియల్ టాపిక్ ఈ వార్ అనేది ప్లేస్ చేసుకుంది. అండ్ దాట్ టు ఫర్ వాట్? ఫర్ ద బార్డర్ డిస్ప్యూట్. ఇది ఏంటది? ఏ డిస్ప్యూట్? ఇట్ ఈస్ అ బార్డర్ డిస్ప్యూట్ అనమాట. ఇండో ఇంకా చైనా వార్. దాట్ టు ఏ ఇయర్లో ప్లేస్ చేసుకుంది? అది మనకి 1962లో ప్లేస్ చేసుకుంది. సో వీటన్నింటికి క్వశ్చన్స్ అనేది ఈ ఆన్సర్లో అంటే టు దీస్ బర్నింగ్ క్వశ్చన్స్ టు ఎక్స్ప్లోర్ ద ఆన్సర్స్ అంటే ఈ బుక్ చదివితే మనకు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మనకి ఆన్సర్స్ దొరుకుతాయి. అంటే ఈ వార్ ఎందుకు జరిగింది, అసలు ఏంటి అనేవి ఇందులో మొత్తం అనలైజ్ చేశారనమాట. సో ఆథర్ ఎవరు మనకి? అవతార్ సింగ్ బాసిన్. నెక్స్ట్ India and Asian geopolitics. The past present is authorized by Shivashankar Menon. Everadi? Shivashankar Menon, right? So India and Asian geopolitics అన్నారు. ఫస్ట్ జియోపాలిటిక్స్ అంటే ఏంటి అంటే జియోపాలిటిక్ ఓకే జియోగ్రఫీ అంటాం. లైక్ జియో అంటే ఏంటి? రిగార్డింగ్ ల్యాండ్ ఆర్ ఎర్త్. పాలిటిక్స్ అంటే ఏంటి? లైక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ పొలిటికల్ సిస్టమ్ అంటాం, రైట్? సో ఇప్పుడు జియోపాలిటిక్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ స్టడీ ఆఫ్ ద effect of land or earth regarding political system or else on international news. So ఇక్కడ దేని గురించి చెప్తున్నారు వాళ్ళు మనకు? ఇండియా ఇంకా ఏషియన్ జియోపాలిటిక్స్ అన్నారు. దట్ మీన్స్ ద పాలిటిక్స్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, ఏ ఫ్యాక్టర్ ద్వారా ఎఫెక్ట్ అవుతున్నాయి? జోగ్రఫికల్ టర్మ్స్ ద్వారా ఎఫెక్ట్ అవుతుంది పాలిటిక్స్ అనేది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది అన్నప్పుడే మనం దాన్ని జియోపాలిటిక్స్ అని పిలుస్తుంటాం, రైట్? సో ఇప్పుడు ఈ బుక్ని ఆథర్ ఎవరు? లైక్ దిస్ ఇస్ ఆథరైజ్డ్ బై హూమ్? శివశంకర్ మేనన్. సో ఇప్పుడు ఏంటంటే శివశంకర్ మేనన్ గురించి మనం కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. ఏంటది? హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండ్ ఫారెన్ సెక్రటరీ ఈజ్ exploring these phases in their historical constant. And what he is telling the story of how India weathered the many geopolitical storms of the past in his latest book. సో ఈ బుక్లో మనకి తను జియోపాలిటికల్ స్టార్మ్స్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక పాయింట్ చూసుకోండి మీరు, అదేంటది? ఎన్ఎస్ఏ అన్నారు, రైట్? ఎన్ఎస్ఏ అంటే ఏంటి? నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ప్రైమ్ మినిస్టర్ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటే హీ లుక్స్ ఆఫ్టర్ అండ్ డిటర్మైన్స్ ఆల్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. సో రిగార్డింగ్ బోత్ ఇంటర్నల్ ఇంకా ఎక్స్టర్నల్ సంబంధించిన మ్యాటర్స్ గురించి తను ప్రైమ్ మినిస్టర్కి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఇస్తూ ఉంటారు. సో దాట్ ఈజ్ ద రోల్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఓకే, తను ప్రైమ్ మినిస్టర్కి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా కూడా వర్క్ చేశారు. అండ్ తినేంటంటే హీ హ్యాస్ టేకెన్ డిఫరెంట్ అప్రోచ్ హిస్టరీ. అండ్ తను ఏంటి ఇంకా చైనా టేకింగ్ టిబెట్. ఎప్పుడది? చైనా టిబెట్ని తీసుకుంది 1915లో. దాని గురించి కూడా డిస్క్రైబ్ చేస్తున్నారు. అండ్ తన ప్రకారం ఏంటంటే ద పైవోటల్ మూమెంట్ ఇన్ ఇండియా చైనా రిలేషన్స్, ఇండియా చైనా యొక్క రిలేషన్స్ ఎలా ఉంది, లైక్ వాట్ ఈస్ ద పాస్ట్ అండ్ హౌ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద జియో పొలిటికల్ అండ్ ప్రజెంట్గా ఇండియా చైనా ఇంకా రిలేషన్స్ ఎలా జరుగుతున్నాయి అనేది. ఇంకా ఏంటి? బట్ ఛాలెంజెస్ ద ఆర్గ్యుమెంట్ దట్ ఇండియా ఫెయిల్డ్ టు స్టాప్ ద
చైనీస్ ఇన్వేషన్. సో ఈ చైనీస్ ఇన్వేషన్ గురించి కూడా మనకు తను ఈ బుక్లో డిస్క్రైబ్ చేస్తున్నారు. ఈ బుక్ యొక్క టైటిల్ ఏంటి? ద ఇండియా అండ్ ఏషియన్ జియోపాలిటిక్స్, ద పాస్ట్ అండ్ ప్రజెంట్. అండ్ ఆథర్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ దిస్ బుక్? శంకర్ మేనన్. సో శంకర్ మేనన్ ప్రైమ్ మినిస్టర్ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా. నెక్స్ట్, లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ డేస్. సో ఫస్ట్ డే ఏంటి మనకు? అది వరల్డ్ టర్టిల్ డే సెలబ్రేటెడ్ ఆన్ 23rd May అన్నారు. సో ఈ వరల్డ్ టర్టిల్ డే అన్నాం. సో ఫస్ట్ ఏంటంటే టర్టిల్ అన్నాం. ఇంకా ఏంటంటే ఈ కాన్సెప్ట్లో మనం 2 కాన్సెప్ట్స్ చూడొచ్చు. ఏంటది? టర్టాయిస్ ఇంకా టర్టిల్. ఫస్ట్ టర్టాయిస్కి ఇంకా టర్టిల్కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, టర్టాయిస్ అనేది ఎక్కువగా దాని లైఫ్ అనేది అది ఎక్కువగా దేనిపైన స్పెండ్ చేస్తుంది, ల్యాండ్ పైన స్పెండ్ చేసే కెపాబిలిటీ ఈ టార్టాయిస్కి ఉంటుంది. కానీ టర్టిల్స్ ఏంటంటే దే స్పెండ్ మోస్ట్ ఆఫ్ దేర్ లైఫ్ ఇన్ ద వాటర్. సో ఇది వాటర్లో ఎక్కువసేపు ఉండగలుగుతుంది. ఏంటది? టర్టిల్స్. అండ్ టర్టాయిస్ ఏంటంటే ఎక్కువగా ల్యాండ్ పైన కూడా దే కెన్ స్పెండ్ దేర్ లైఫ్. సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ టర్టిల్ ఇంకా టర్టాయిస్. కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ 2 టర్మ్స్కి. అండ్ నౌ ఈ వరల్డ్ టర్టిల్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారు, దాని ఆబ్జెక్టివ్ ఏంటి అని ఒకసారి మనం చూద్దాం. దాని థీమ్ ఏంటి ఈ ఇయర్ 2020 వరల్డ్ ఈ టర్టిల్ డే థీమ్ అనేది ఏంటో ఒకసారి చూద్దాం మనం. సో ఎవ్రీ ఇయర్ మనకు అది May 23rd రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఎవరు దీన్ని సెలబ్రేట్ చేశారంటే బై అమెరికన్ టర్టాయిస్ రెస్క్యూ. అండ్ దిస్ అమెరికన్ టర్టాయిస్ రెస్క్యూ అనేది ఏంటంటే ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. ఈజీ క్లియర్? అండ్ ఈ డే సెలబ్రేట్ చేస్తున్న మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే టు రైజ్ ద అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్ టు ప్రొటెక్ట్ టర్టిల్స్ అండ్ టర్టాయిస్ బిఫోర్ దే ఆర్ డిసపియరింగ్ హ్యాబిట్స్ అరౌండ్ ద వరల్డ్. సో ఈ టర్టిల్స్ని వీటిని ప్రొటెక్ట్ చేయడం కోసము, అంటే ఎలా ప్రొటెక్ట్ చేయాలి అని అవేర్నెస్ తీసుకురావడం కోసము మనకి ఈ వరల్డ్ టర్టిల్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. అంటే అవి డిసపియర్ అవ్వకుండా చూసుకోవాలి, వాటిని ప్రొటెక్ట్ చేయాలి అని. ఓకే. అండ్ మన ఇండియాలో కూడా చూసినట్టయితే మనకి 6 స్టేట్స్లో ఈ టర్టిల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి, టర్టాయిస్. ఓకే. సో ఐ విల్ గివ్ సమ్ few states and regarding other states once you mention in the comment sections. Okay. Gujarat, Punjab and Tamil Nadu. సో ఇంకొక 3 స్టేట్స్ ఉన్నాయి. ఆ 3 స్టేట్స్ ఏంటో నాకు మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దట్ మీన్స్ ఇన్ ఇండియా ద టర్టాయిస్ మేజర్ పార్ట్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్స్? దట్ ఈస్ it is in 6 states. So 3 states I have mentioned. Remaining 3 please mention in the comment section. In the next class I will reveal the answer. Okay. సో వీటిని ప్రొటెక్ట్ చేయడం కోసమే ఈ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఈ ఇయర్ థీమ్ ఏంటి? 2021 థీమ్ ఏంటంటే టర్టిల్స్ రాక్. ఏంటది? టర్టిల్స్ రాక్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. సో ఇది వరల్డ్ టర్టిల్ డే. నెక్స్ట్ జస్ట్ సింపుల్ ఏంటది టాపిక్? నేషనల్ బ్రదర్స్ డే సెలబ్రేటెడ్ ఆన్ May 24th. సో మెయిన్గా ఏంటి ఇది ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు? టు రికగ్నైజ్ వాట్ అబౌట్ టు సెలబ్రేట్ బ్రదర్హుడ్ గురించి అనమాట. ఓకే. సో ఈ బ్రదర్స్ డే అనేది కూడా మనకి జస్ట్ ఒక గ్లాన్స్ అనేది ఉంచండి. దాట్ నాట్ మచ్ మోర్ ఇంపార్టెంట్. జస్ట్ సెలబ్రేట్ బ్రదర్హుడ్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ May 24th రోజు ఈ బ్రదర్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్, ఇండియన్ బాక్సింగ్ ఫస్ట్ ద్రోణాచార్య అవార్డ్ కోచ్ ఓపీ భరద్వాజ్ పాసెస్ అవే. సో రీసెంట్గా పాస్ అయిన పర్సన్స్ ఎవరు అంటే, సో బాక్సింగ్ ఫస్ట్ ద్రోణాచార్య అవార్డీ కోచ్ భరద్వాజ్ అనమాట. ఫస్ట్ ఈ ద్రోణాచార్య అవార్డ్ అంటే ఏంటి? ఇది ఎవరికి ఇస్తారు అంటే, ఈ ద్రోణాచార్య అవార్డు ఎవరికి ఇస్తారు అంటే ఫర్ ద కోచెస్ అనమాట. స్పోర్ట్స్కి ఇంకా గేమ్స్కి సంబంధించిన కోచెస్ ఎవరైతే ఉంటారో, అంటే అవుట్ స్టాండింగ్ కోచెస్, అంటే ఎక్కువగా ఏమంటారు హూ విల్ గివ్ ద గుడ్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద కోచింగ్ సైడ్, రైట్? సో ఎవరైతే బాగా కోచ్ చేస్తున్నారో, కోచింగ్ అనేది స్టూడెంట్స్కి ఇస్తున్నారు రిగార్డింగ్ స్పోర్ట్స్ ఇంకా గేమ్స్కి, తన కాంట్రిబ్యూషన్స్ ఏంటవి? ఇట్ విల్ బి అవార్డెడ్ ఫర్ ద పర్సన్స్ who is giving the outstanding coach performance regarding the sports and games. For those people this Dronacharya award is given. And ఈ ద్రోణాచార్య అని ఎందుకు నేమ్ చేశారు? కోచ్ అంటే ఎవరు? మనకి గురువు, రైట్? సో ఈ ద్రోణాచార్య అంటే మనము మిథికల్గా చూస్తున్నట్టయితే ఎపిక్స్లో సాంస్క్రిట్ ఎపిక్ ఏంటది మనకి మహాభారతలో ద్రోణాచార్యుడు ఏంటి? గురువు. సో తన నేమ్ పైన
ఈ అవార్డ్స్ అనేది ఇస్తున్నారు. అంటే బెస్ట్ కోచెస్కి ఈ ద్రోణాచార్య అవార్డ్ అనేది ఇస్తున్నారు. సో మనకి ఇండియాలో ఫస్ట్ పర్సన్ ఈ అంటే రిగార్డింగ్ బాక్సింగ్లో ఫస్ట్ పర్సన్ ఈ ద్రోణాచార్య అవార్డ్ విన్ అయిన పర్సన్ ఎవరు? భరద్వాజ్. తను రీసెంట్గా పాస్ అవే అయ్యారు. సో తను ఎలా పాస్ అయ్యే తన గురించి ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఏంటంటే హీ హ్యాస్ బెస్టెడ్ ద హైయెస్ట్ నేషనల్ హానర్ ఇన్ కోచింగ్ అనమాట. జాయింట్లీ విత్ ఎవరు? తను ఒక్కడికే కాకుండా జాయింట్గా ఈ అవార్డు అనేది తనకి వచ్చింది. సో మిగతా కోచెస్ ఎవరంటే బాలచంద్ర భాస్కర్ భగవత్ అంటే రెజ్లింగ్లో, తిను బాక్సింగ్లో, అండ్ ఓఎం నబియర్ అథ్లెటిక్స్ వెన్ ఇట్ వాస్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ 1985. సో వీళ్ళతో పాటు ఈ భరద్వాజ్ గారికి కూడా ఈ నేషనల్ ఇండియన్ బాక్సింగ్ ప్రకారం చూసుకుంటే ద్రోణాచార్య అవార్డు అనేది హానర్ చేశారు. అండ్ భరద్వాజ్ గారు ఏంటంటే హీ వాజ్ ద ఫస్ట్ ఇండియాస్ నేషనల్ బాక్సింగ్ కోచ్ ఫ్రమ్, ఎప్పుడు తన పీరియడ్ బాక్సింగ్ కోచ్ అన్నారు కానీ తన పీరియడ్ ఏంటి? అది 1968 to 1989. తను హీ ఈజ్ ఆల్సో సర్వ్డ్ యాజ్ నేషనల్ సెలెక్టర్. ఇంకొక పాయింట్ ఏంటంటే హీ వాజ్ ద ఫస్ట్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఫర్ ద స్పోర్ట్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇండియా ఇన్ పటియాలా అన్నారు. సో నాకు ఇంకొకటి తెలియాల్సింది ఇక్కడ ఏంటంటే ఈ పటియాలా అనే సిటీ ఏ స్టేట్లో ఉంది? కమెంట్ సెక్షన్లో ఆన్సర్ మెన్షన్ చేయండి. పటియాలా అన్నారు, ఓకే, ఇండియాలో అది ఒక సిటీ అనమాట. సో అది ఏ స్టేట్లో ఉందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ టాపిక్లో ఏంటి, మీరు ద్రోణాచార్య అవార్డు అనేది ఎవరికి ఇస్తారు, అండ్ ఇది బాక్సింగ్లో ఫస్ట్ విన్ అయిన పర్సన్ ఎవరు? సో ఆ పర్సన్ రీసెంట్గా పాస్ అయ్యారు, అందుకోసం ఈ న్యూస్లో ఉంది. అండ్ ఏంటి ఇంకొక పాయింట్, తను ఎప్పుడు ఏ పీరియడ్లో లైక్ బాక్సింగ్ కోచ్లా యాక్ట్ చేశారు, తన పీరియడ్ ఏంటో కూడా మీరు ఫోకస్ చేయండి. దీస్ ఆర్ ద ఏరియాస్ యూ హ్యావ్ టు ఫోకస్ ఇన్ దిస్ టాపిక్. మిమ్మల్ని క్వశ్చన్స్ ఇలా కూడా అడుగుతారు, లైక్ ద్రోణాచార్య అవార్డ్ అనేది ఫస్ట్ ఇండియన్ బాక్సింగ్ లైక్ ఈ కేటగిరీలో వచ్చిన పర్సన్ నేమ్ ఏంటి, తను రీసెంట్గా పాస్ అయ్యారు, ఇలాంటి క్వశ్చన్స్ కాకుండా మిమ్మల్ని ఇలా అడుగుతారు, ఇండియన్ బాక్సింగ్ ఫస్ట్ ద్రోణాచార్య అవార్డ్ ఈజ్ గివెన్ ఫర్ హూమ్, అప్పుడు తన నేమ్ మీరు మెన్షన్ చేయాలి కదా. సో తన నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫార్మర్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ శ్రీకుమార్ బెనర్జీ పాసెస్ అవే. ఎవరు వాళ్ళు? శ్రీకుమార్ బెనర్జీ అన్నారు, రైట్. సో ఫస్ట్ అటామిక్ ఎనర్జీ అనేది ఏంటి మనకి చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ రిలీజెస్ లైక్ డ్యూరింగ్ ద ఏమంటారు లైక్ మనం న్యూక్లియర్ ఫిజన్స్ అనేది జరుగుతున్నప్పుడు మనకి న్యూక్లియర్ రియాక్షన్స్ అనేది అవుతున్నప్పుడు ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుంది, దాట్ ఎనర్జీ ఈజ్ అటామిక్ ఎనర్జీ. సో ఆటమ్ బాంబ్స్ ఇండియాలో ఎక్కువగా ఇలాంటి టాపిక్స్ అనేది మనకి వస్తూ ఉన్నాయి, రైట్. సో న్యూక్లియర్ బాంబ్స్, న్యూక్లియర్ ఎనర్జీ, ఈ టర్మ్స్ అనేది రెగ్యులర్గా వింటూ ఉంటున్నాము, రైట్. సో ఈ అటామిక్ ఎనర్జీ ఎప్పుడంటే ఇట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్, ఓకే. సో అది అటామిక్ ఎనర్జీ. ఈ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియాకి తను చీఫ్గా యాక్ట్ చేశారు. సో దాట్ టు ఎప్పుడు అంటే ఇన్ ద ఇయర్ 2012 తను రిటైర్ అయ్యారు. చైర్మన్ ఆఫ్ దిస్ అటామిక్ ఎనర్జీ కమిషన్కి తను చైర్మన్గా ఉండే, కానీ రిటైర్ అయిన ఇయర్ ఏంటి మనకి 2012లో తను రిటైర్ అయ్యారు. సో ఈ 2021లో తను పాస్ అవే అయ్యారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి ఇక్కడ, హీ ఈజ్ ఆల్సో సర్వ్డ్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఏంటది బార్క్ అన్నారు, ఫర్ 6 years till 2010. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అన్నప్పుడు మీకు ఇక్కడ గుర్తు రావాలి, బాబా అనే నేమ్ ఉంది కదా. సో అదే ఎవరంటే జహంగీర్ బాబా అనమాట. సో తను ఏంటి, హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సమ్ వాట్ వి సే దీస్ సైన్సెస్, రిగార్డింగ్ సైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తను ఎక్కువగా రోల్ ప్లే చేశారు. ఎవరది? జహంగీర్ బాబా. సో దాన్ని ప్లేస్ చేసుకుని రిగార్డింగ్ అటామిక్ లైక్ ఈ ఎనర్జీకి సంబంధించిన దాంట్లో తను ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేశారు. ఎవరది? జహంగీర్ బాబా. సో తన నేమ్ ప్రకారము ఈ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్కి వాళ్ళు నేమ్ చేశారు. అండ్ తను ఎన్ని డేస్ యాక్ట్ చేశారు? ఎవరది? శ్రీకుమార్ బెనర్జీ ఈ బార్క్కి డైరెక్టర్గా యాక్ట్ చేశారు. ఎన్ని? 6 years అనమాట. 2010 వరకు ఈ రోల్ ప్లే చేశారు తను. అండ్ తను రిసీవ్ చేసిన తనకి అచీవ్మెంట్స్ ఏంటి అంటే పద్మశ్రీ ఇంకా శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డ్ ఇన్ 1989 ఫర్ హిస్ ఎక్సెప్షనల్ సర్వీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్, ఎస్పెషల్లీ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ ఎనర్జీ అండ్ మెటలర్జీ. సో ఈ శాంతి స్వరూప్ అవార్డ్ అన్నారు కదా, ఈ శాంతి స్వరూప్ అవార్డ్ అంటే శాంతి స్వరూప్ భట్నగర్ అనే పర్సన్ యొక్క నేమ్ ప్రకారము ఈ అవార్డు అనేది ఇస్తారు. సో ఈ శాంతి స్వరూప్ భట్నగర్ ఎవరు అంటే హీ ఈజ్ ఎ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ అనమాట. సో ఈ న్యూక్లియర్కి సంబంధించిన ఎనర్జీ కానీ వీటి గురించి తను ఎక్కువగా కాంట్రిబ్యూషన్ అనేది ఇచ్చారు. అండ్ దాట్ టు మెయిన్ పర్పస్ ఏంటంటే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్, అంటే ఫిజికల్గా ఇంజనీరింగ్ వీటి ప్రకారం అయితే తన కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉందన్నమాట వీటికి. అందుకోసమే ఈ అవార్డుకి తన నేమ్ అనేది ఇచ్చారు. సో ఎవరైతే కాంట్రిబ్యూషన్ అనేది ఈ ఫీల్డ్ ఆఫ్ సైన్స్లో ఇస్తారో వాళ్ళకి
శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డు అనేది ప్రజెంట్ చేస్తారు. సో ఇందులో ఒక పర్సన్ ఎవరు ఈ అవార్డుని రిసీవ్ చేసిన పర్సన్ మనం చూసినట్టయితే శ్రీకుమార్ బెనర్జీ గారు ఈ అవార్డుని కూడా తను అచీవ్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద అటామిక్ ఎనర్జీ కమిషన్, దట్ మీన్స్ అండ్ ఆల్సో హూ ఈజ్ దట్ మీన్స్ చీఫ్ ఆఫ్ దిస్ అటామిక్ ఎనర్జీ కమిషన్ శ్రీకుమార్ బెనర్జీ అండ్ తన అచీవ్మెంట్స్ ఏంటి, తను రీసెంట్గా ఎలా పాస్ అయ్యారు అని. ఓకే, సో డన్ ఐ థింక్ విత్ దిస్ క్లాస్. Meet you in the next class. Everyone stay safe, stay home.